తెలంగాణ సర్కార్ తెలుగు సినీ పరిశ్రమ మధ్య పెరిగిన దూరం మళ్ళీ తగ్గిపోతుందా? పుష్ప 2 సినిమాకు ముందున్న పరిస్థితులు తిరిగి నెలకొంటాయా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల సుహబాన వాతావరణంలో సాగుతుందా? తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ప్రకటనతో ఇలా 1-2 కాదు ఎన్నో ప్రశ్నలు వరుసగా తలెత్తుతున్నాయి. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన అనంతర పరిణామాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన అనంతరం అల్లు అర్జున్ ప్రెస్ మీట్, రాజకీయ పార్టీల నేతల కామెంట్లు ఇలా ఒకదాని వెంట మరొకటిగా జరిగిన పరిణామాలు రాష్ట్ర రాజకీయాలను హాట్ గా మార్చేశాయి. ఫలితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టాలీవుడ్ మధ్య ఓ రకమైన యుద్ధ వాతావరణమే నెలకొందన్న టాక్ వినిపిస్తోంది. ఇలాంటి వేళ తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు రాకతో పరిస్థితి మొత్తం మారిపోయిందన్నమాట వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుత పరిస్థితిని అంతా సీఎంకు ఇప్పటికే వివరించిన ఆయన అల్లు అర్జున్తోనూ ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా టాలీవుడ్ పెద్దలతో కలిసి గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం కాబోతున్నట్లు వెల్లడించారు దిల్ రాజు. ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము. ఇండస్ట్రీకి సీఎం గారితో కూడా రేపు మీటింగ్ ప్లాన్ చేశాము. రోజు మార్నింగే కన్ఫర్మేషన్ వచ్చింది, సీఎం గారిది కలిసి మీట్ అవుతాము. అరవింద్ గారు కూడా వస్తారా? అందరూ వస్తారు. తెలంగాణ సీఎంతో జరగనున్న టాలీవుడ్ పెద్దల భేటీతో ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీరి సమావేశంతో ఇప్పటి వరకు ప్రభుత్వం ఇండస్ట్రీ మధ్య ఉన్న గ్యాప్ తొలగిపోతుందా అన్నమాట వినిపిస్తుంది. సంక్రాంతికి రాబోయే సినిమాలకు సంబంధించి బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు విషయంలో సానుకూల పరిణామం ఉంటుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి 2 కోట్ల రూపాయల సాయం అందించనున్నట్లు వెల్లడించారు నిర్మాత అల్లు అరవింద్. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను దిల్ రాజుతో కలిసి పరామర్శించిన అనంతరం ఆయన ఈ సహాయాన్ని ప్రకటించారు. సంబంధిత చెక్లను ఎఫ్డీసీ చైర్మన్ కు అందజేశారు. అల్లు అర్జున్ తరపున 1 కోటి రూపాయలు, పుష్ప 2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో 50 లక్షలు ఇచ్చినట్లు తెలిపారు నిర్మాత అల్లు అరవింద్. బాధిత బాలుడు శ్రీతేజ్ కోలుకుంటున్నాడని, త్వరలోనే అందరి మధ్య తిరుగుతాడని ఆశాభావం వ్యక్తం చేశారు అల్లు అరవింద్. ఈ కుటుంబానికి 2 కోట్ల రూపాయలు మా తరపు నుంచి, అనగా అల్లు అర్జున్ తరపు నుంచి 1 కోటి రూపాయలు, నిర్మాతలు శ్రీ రవి గారు, నవీన్ గారు కలిపి 50 లక్షలు మైత్రి తరపున, ఇంకొక 50 లక్షలు సుకుమార్ గారు విదేశాల్లో ఉన్నారు, ఆయన రాలేకపోయారు. ఇదంతా కలిపి 2 కోట్ల రూపాయలు కుటుంబానికి అప్పజెప్పమని చెప్పి మన ఎఫ్డీసీ చైర్మన్ రాజు గారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని వారికి రాజు గారికి అందజేసి వారి కుటుంబానికి అందజేయమని చెప్తున్నాను. నేనే ప్రత్యేకంగా అందజేయొచ్చు అనేది ఏదన్నా అనిపిస్తే అది లీగల్ గా ఇలాగే చేయమన్నారు. ప్రభుత్వ ప్రతినిధి అయిన ఎఫ్డీసీ చైర్మన్ రాజు గారి ద్వారా ఇప్పిస్తే మంచిదని మా లీగల్ డిపార్ట్మెంట్ చెప్పారు. ఇది 1 కోటి రూపాయలు. రోజు రోజుకు శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతుందని అన్నారు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. అతడి హెల్త్ కండిషన్ సైతం బాగుందని చెప్పుకొచ్చారు. బాలుడి కుటుంబానికి అల్లు అర్జున్, పుష్ప 2 నిర్మాతలు, దర్శకుడు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారని దిల్ రాజు తెలిపారు. అరవింద్ గారు ఆ ఫ్యామిలీకి సంబంధించి అరవింద్ గారు అల్లు అర్జున్ తరపున, అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండ్ డైరెక్టర్ సుకుమార్, వాళ్ళందరూ ఫ్యామిలీకి 2 crores రూపీస్, దీన్ని ఆ ఫ్యామిలీకి ప్రాపర్ గా యూజ్ అయ్యేలాగా, ఎస్పెషల్లీ పిల్లలకి, బాబుకి, పాపకి అండ్ భాస్కర్, ఎవరైతే రేవతి గారు హస్బెండ్ భాస్కర్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా. సో డెఫినెట్గా వాళ్ళు అడిగారు, నేను లీడ్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలాగా చేస్తాం. తాజా పరిణామాలపై స్పందించారు మా అధ్యక్షుడు మంచు విష్ణు.
సున్నితమైన అంశాలపై సినీ పరిశ్రమ సభ్యులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా ప్రకటించవద్దని సూచించారు. చట్టం తన దారిలో న్యాయం చేస్తుందన్నారు. కళాకారులు ఎల్లప్పుడూ అన్ని ప్రభుత్వాల ప్రతినిధులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని చెప్పుకొచ్చారు. గతంలో వివిధ ప్రభుత్వాల మద్దతు వల్లే ఇండస్ట్రీ ఇంత స్థాయికి వచ్చిందన్నారు మంచు విష్ణు. సినీ నటుడు అల్లు అర్జున్ ఎపిసోడ్ వెనుక అనేక అనుమానాలు ఉన్నాయన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కు తరలిపోవాలని కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారని ఆరోపించారు. ఫిలిం ఇండస్ట్రీ ఆంధ్ర ప్రాంతానికి తరలిపోతే తెలంగాణకు ఎంతో నష్టమన్నారు. మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడకుండా హస్తం పార్టీ అధిష్టానం వారందరినీ అదుపులో పెట్టాలని సూచించారు బండి సంజయ్.